హాయ్ హలో నమస్తే అండి. నా పేరు విశ్వరూపాచారి. మీరు చూస్తున్నారు వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. మీరు కానీ నా ఛానల్కి మొదటిసారిగాని వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. అయితే విషయం ఏంటంటే ఈ వీడియో రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసింది కాదండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగుల గురించి వారి మనోవేదన గురించి చేసిన వీడియో. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రిలీజ్ చేసే అటువంటి ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులలో తీవ్రమైన కలకలాన్ని రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా అయితే మాత్రం రాష్ట్ర ఖజానాలో దాదాపు 90 నుంచి 95% వరకు కేవలం ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతాలకే వెళ్ళిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు మరి మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఎలా అయితే స్పందించారో అప్పటి నుంచి కూడా కొంత ఆందోళన అయితే కొనసాగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులలో. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద. అయితే వాళ్ళకు ఉన్నటువంటి వివిధ మీడియా ఛానల్స్ ద్వారా, ఎందుకంటే వాళ్ళకి కొన్ని సర్వీస్ రూల్స్ కూడా ఉంటాయి, వాటి ప్రకారంగానే నేరుగా స్పందించడానికి వీలుండదు. కాబట్టి తమ స్పందనను స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు. అయితే ఇక్కడ ఉద్యోగులు వ్యాపారస్తులు అదేవిధంగా ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా కొన్ని అభ్యంతరాలను కూడా ప్రభుత్వం ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. అయితే ఇందులో ఏమి ఉన్నాయి అనేదే మనం స్పష్టంగా గమనించుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకుంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా అంటే కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళు వినతి పత్రంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రముఖంగా చూసే ప్రయత్నం చేద్దామన్నమాట. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పూర్తిగా అప్పుల కుప్పలుగా మారిపోయిందని వారి వాదన. ఇందులో అడిగిన అడగకపోయినా హామీలు అంటే ఉచిత పథకాల మీద ఉచిత పథకాలు ఇస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నేతలు వారి అధికారమే పరమావధిగా విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తూ ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, ఏ పథకం అమలు చేయాలన్నా అప్పు లేనిదే పూట గడవలేని పరిస్థితి తెచ్చింది రాజకీయ నాయకులే అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్తున్నారు. అయితే వారేమో రాజకీయ నాయకులేమో ఇదేదో ఉద్యోగుల జీతభత్యాల వల్లే ఈ దుస్థితి వచ్చింది అన్నట్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఉద్యోగస్తులు ప్రశ్నిస్తున్నారండి. అన్ని ఉచితాలకే సరిపోతే ఇక ప్రభుత్వం నడవాలంటే ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేదే వారి వాదన. మన సమైక్య వ్యవస్థలో మరి బేసిక్గా ఒక ప్రభుత్వం అంటే శాసన వ్యవస్థ మరి కార్యనిర్వాహక వ్యవస్థ కలిపి ఈ రెండు ఉంటాయి. అక్కడ ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ కంపల్సరిగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం శాసన వ్యవస్థ అంటే మేము ఆరోపణలు చేస్తామంటే కార్యనిర్వహణ వ్యవస్థ ఎప్పుడు ఊరుకోదండి.
ఎందుకంటే కార్యనిర్వహణ వ్యవస్థలో అందరూ చదువుకున్న వారే ఉంటారు. అంతా ఎగ్జామ్స్ రాసి ఆ పొజిషన్కు సెలెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. కాబట్టి రాజకీయ నేతల్లాగా ఎవరైనా వచ్చి పోటీ చేసే అవకాశం అక్కడ ఉండదు. అలాంటి సందర్భాలలో రాజకీయ నేతలకు ధీటైన కౌంటర్లు ఇవ్వడంలో వాళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. వాళ్ళు కూడా గట్టి కౌంటర్ అయితే చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నారు. రాష్ట్రమేమో పేదది, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులేమో ధనవంతులు. సో ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేద దేశంగా ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, మరి ధనవంతుడే. మరి చంద్రబాబు నాయుడు ధనవంతుడే, జగన్మోహన్ రెడ్డి ధనవంతుడే. ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగస్తులందరినీ పీకి పారేస్తే అసలు ప్రభుత్వానికి జీతాలు ఇచ్చే ఖర్చే ఉండదు కదా అని చంద్రబాబు నాయుడిని సలహా ఇస్తున్నారు. రిటైర్మెంట్ వయసులో ఇప్పుడు రిటైర్మెంట్ వయసు 62, దాన్ని 55 తగ్గిస్తే అసలు జీతాల ఖర్చు కూడా అమాంతం తగ్గిపోతుంది. కరోనా టైంలో ఎంప్లాయీస్ ఎంతగా పనిచేశారో చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదా? కూటమి ప్రభుత్వానికి గుర్తులేదా? ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోతుంటే మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత తీసుకుంటున్నారో ఎందుకు ఎవరికి చెప్పరు? మీరు చేస్తున్నటువంటి అవినీతి ఎంత? మీరు ఎలక్షన్స్లో గెలవడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో జనం ముందు చెప్పే ధైర్యం లేదు కదా. ప్రజెంట్ గవర్నమెంట్ 3.5 లక్షల కోట్లు అప్పుగా తీసుకుంటుంది. ఆ తీసుకున్న డబ్బుల్ని ఎవరి మీద ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులన్నిటినీ ఒక శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేయాలి ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు ఎవరు అడిగారు? మొన్న జరిగినటువంటి యోగాకు 300 కోట్ల ఖర్చు ఎవరు పెట్టమన్నారు? ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి అయిన ఖర్చు ఎంతో అసలు లెక్కలేదు. మంత్రులు విదేశాలు పర్యటిస్తే మాత్రం అయ్యే ఖర్చు ఎంత? ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు కదా. ఎమ్మెల్యేలు, ఎంపీ జీతాలు ఎందుకు పెంచుతున్నారు? ఇవన్నీ చూపించకుండా కేవలం ఎంప్లాయీస్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే వారి వాదన. ఎమ్మెల్యేలని, మినిస్టర్లని ఇటీవల విదేశాలకు ప్రజల ఖర్చులపై ఎందుకు పంపారు? అది వృధా ఖర్చు కాదా? దానివల్ల దమ్మిడైన ఉపయోగం ఉందా? ఆదాయ వనరులు పెరగాలంటే ముందుగా ప్రజాప్రతినిధులు, పెద్ద ఘరానా మరి బాబులు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి రుణాలు నిర్బంధంగా వసూలు చేయడానికి బ్యాంకర్లను పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వండి. వారిని వసూలు చేసుకుంటే స్వేచ్ఛ ఇవ్వండి, అధికారం ఇవ్వండి. అప్పుడు సంపద కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. సంపదే మన వద్దకు వస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా పెన్షన్లు తీసుకుంటున్నారు. ముందు మీ పెన్షన్లు ఆపేయండి. తద్వారా ఉద్యోగస్తులు కూడా తమ వంతు కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఇక లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఆ హెలికాప్టర్ల ఖర్చు ఎంతో? మరి అదంతా ప్రజల సొమ్మే కదా, ఎవరి మీద వెళ్తుంది? దీన్ని బట్టి మేమే కాదు, మీరు కూడా ఖర్చులు తగ్గించుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం అయితే రాజకీయ ప్రసంగాలు చేస్తే జనం వింటారు. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళు రాజకీయ నేతలే. రాజకీయ ప్రసంగాలు చేస్తే జనాల్లో ఉండే పార్టీ రాజశేషి వింటారు, ఓహో అంటారు. బట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి